హాయ్ అండి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు ఇంకా సాటర్డే. నేనైతే హెడ్ బాత్ చేయాలని చెప్పేసి ముందే హెయిర్కి బాగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. మనం ఎప్పుడైనా హెడ్ బాత్ చేయాలనుకున్నప్పుడు ఒక 2 అవర్స్ ముందు కనుక మనం ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసామంటే కనుక హెయిర్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసమే అని చెప్పి నేను ఈ హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి మా వాడికి లంచ్ అదంతా ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ టిఫిన్ పెట్టి స్నాక్స్ బాక్స్ పెడితే సరిపోతుంది. యాజ్ యూజువల్ మా వారికి మాత్రం అదేంటి జనరల్ షిఫ్ట్ లాగా మార్నింగ్ వెళ్ళిపోతారు, ఆఫ్టర్నూన్ వస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. జనరల్ షిఫ్ట్ అనమాట. ఇంకా ఈరోజు అయితే లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాడికి అంత హడావిడైతే ఏమి లేదు. కానీ రెగ్యులర్గా చేసే పనులు అయితే ఉంటూనే ఉంటాయి కదా. ఇంకా మార్నింగ్ రెగ్యులర్గా చేసే పని ఇంకా వాకిలి ఊడ్చేసుకుని ఇట్లా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి నైట్ అయితే సామాన్లు అన్నీ ఏమీ తోమలేదండి. ఎందుకంటే మా పాప నైట్ కడుపులో నొప్పి అని చెప్పేసి ఏడ్చింది. ఇంక నన్ను పని ఏమీ చేసుకొని ఇవ్వలేదు. ఇంక మా సామాన్లన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇంకా సామాన్లు అయితే ఫస్ట్ రఫా ఆడిచ్చేస్తాను. నెక్స్ట్ మిగిలిన పనిలోకి వెళ్ళిపోతాను. ఈ సామాన్లు తోముకునేలోపు కొంచెం పప్పు అయితే నానబెట్టుకుంటానండి. సాంబార్ చేసేదానికి ముందు కొంచెం పప్పు నానబెట్టుకుంటే కనుక పప్పు త్వరగా ఉడుకుతుంది. సో అందుకని చెప్పి నేను ఇంకా పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. పని ఉంది కదంటే ఈ సామాన్ తోమేలోపు ఈ పప్పు అయితే నానిపోతుంది. ఇంక సామాన్లు అయితే తోమేశాను. ఇంక పప్పు కూడా నానిపోయి ఉంటుంది. దాన్ని అయితే కడిగేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను. కడిగి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా ఈలోపు సాంబార్లోకి ఏమేమి కావాలో అవి మాత్రం తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవి అయితే కట్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం సాటర్డే అంటే కనుక మా ఇంట్లో పప్పు, సాంబారు ఇలాంటివే ఉంటాయి. ఇంకా సాటర్డే వచ్చేసింది కాబట్టి కూరగాయలన్నీ ఏమీ లేవు. జస్ట్ ములక్కాడ, దొండకాయ, ఉల్లిపాయ, ఉల్లగడ్డ, దోసకాయ, ముల్లంగి, టమాటా ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి మాత్రమే కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకునే లోపు మా పిల్లలిద్దరు లేపాల్సిన అవసరం లేకోకుండా ఇద్దరు లేచి వచ్చేసారు. ఇద్దరికైతే ఇంకా వాటర్ అయితే ఇచ్చేసాను. వాటర్ తాగమని చెప్పేసేసి ఇద్దరు వాటర్ పట్టుకొని ఇంకా అట్లాగా కూర్చో ఉన్నారు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇంక సాంబార్ చేద్దామని ఒక పొయ్యి మీద, ఒక పొయ్యి మీద ఏమో ఉప్మా కోసం అని చెప్పేసి ఇలా పెట్టేశాను 2. ఇంక సాంబార్లో అయితే పప్పు అదంతా వేసేసాను, కూరగాయ ముక్కలు అవన్నీ వేసేసాను. ఇంకా ఉప్మాకు కూడా ఇలాగ మరుగుతూ ఉంది. ఇంక మా పిల్లలు ఇద్దరు నేను రాకోకుండా ఇద్దరు చెరి బ్రష్లు ఇద్దరు తీసేసుకొని బ్రష్ల మీద పేస్ట్ వేసేసుకొని రుద్దేస్తూ ఉన్నారు. మా పాప ఏమో పేస్ట్ తింటుంది, ఎక్కువగా బ్రష్ అయితే చేయదు. ఇంక మా వాడు కూడా రుద్దుతున్నాడు ఏదో. ఇంక నేను వెళ్ళి బ్రష్ అయితే చేయించేసాను ఇద్దరికి. ఇంకా దోసపిండి అయితే కొంచెమే ఉంది, మా అందరికీ సరిపోదని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా దోశ మాత్రం పిల్లలిద్దరికీ పెడతాను. ఇంకా నేను మా వారికేమో ఉప్మా చేసుకుంటున్నాము. ఇంక మా వాడికి ఈరోజు సాటర్డే అయిపోయేసరికి ఇంక ఫ్రూట్స్ కానీ ఏమీ లేవు. సో అందుకని కొన్ని ఎండు ద్రాక్ష, ఒక అంజీరా, 4 రోస్టెడ్ బాదము, 2 బిస్కెట్లు అయితే పెట్టాను స్నాక్స్కి. ఇంకా సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా మా వారికి కూడా ఉప్మా అయిపోయింది. ఉప్మా బాక్స్లో పెట్టేశాను. ఇంకా మా వారు బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇంక తర్వాత మా వాడికి దోశలు పోసేసాను. మా పాప మా వాడు ఇద్దరు రెడీ అయిపోయారు. ఇంక దోశ అయితే తినిపిస్తాను ఇద్దరికి. ఇద్దరికి తినిపించాలని కూర్చోబెట్టాను. మా పాప ఒక ముక్క 2 ముక్కలు తిని ఇంక నాకు వద్దు అని చెప్పేసి అనింది. జనరల్గా మా పాప మా బాబుతో పాటే తింటుంది టిఫిన్. ఇంకా ఈరోజేమో ఆమెకి ఇష్టంగా లేదో ఏమో, తినాలనిపించలేదో ఏమో మరి. నేను తర్వాత తింటాను, అన్నకు పెట్టు అని అంటుంది. ఇంకా ఆమె అయితే తినలేదు. మా బాబుకి అయితే తినిపించాను. ఇంకా మా బాబు అయితే తినేశాడు. జనరల్గా పొద్దున పూట అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనే తినిపిస్తూ ఉంటాను, ఎందుకైతే టైం అయిపోతుంది, వాడు స్లోగా తింటాడు కాబట్టి. సో అయితే వాడికి తినిపించాను. ఇంక మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వ్యాన్ వచ్చింది. ఇంక వ్యాన్లో సుమోలో వచ్చింది. సుమోలో ఆయన స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక మా పాపకి ఇంక టిఫిన్ అయితే పెట్టేసేసి నేనైతే స్నానం అయితే చేయాలి. ఇంక మా పాపకి అయితే టిఫిన్ పెట్టాలని ఇంక కూర్చోబెట్టాను. ఆమెమో టీవీ పెడితేనే తింటాను అని మారం చేస్తూ ఉన్నింది. సో అట్లా కొంచెం టీవీ అయితే పెట్టి ఇంకా ఆమెకి కొంచెం ఉప్మా తింటాను అంటూ కొంచెం ఉప్మా కూడా పెట్టాను. కొంచెం ఉప్మా, ఒక దోశ పెట్టి ఇంక పెట్టాను టిఫిన్ ఆమెకైతే. ఆమెమో కొంచెం టిఫిన్ అంటే కొంచెం ఉప్మా తినింది, దోశ హాఫ్ అయితే తినింది. ఇంక మిగిలింది తినుకోకుండా వదిలేసేసింది. ఆమె ఇంక తినలేదు. ఇంక మా పాపకు కూడా టిఫిన్ అయితే తినిపించేసాను. ఇంక నేనైతే ఫ్రెష్ అవ్వాలి.
ఇంక నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా హెడ్ బాత్ అదంతా చేసేసాను. దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను. డైలీ దీపం అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అలా దీపం అయితే పెట్టేసుకున్నా. ఇంక నేను ఉప్మా కూడా నేను తినేస్తాను ఇంకా. ఉప్మా తినేసాను. ఒక పొయ్యి మీద అన్నము, ఇంకో పొయ్యి మీదేమో ఇట్లాగా కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి పెట్టేశాను. ఈ రెండు ఇట్లాగా ఒక పొయ్యి మీద ఒకటి, ఇంకో పొయ్యి మీద ఇంకోటి చేసేసుకుంటే త్వరగా అయిపోతుందని చెప్పి ఇంక అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా ఇలా చేసేసాను. ఈ రెండు ఇట్లాగా స్టవ్ మీద పెట్టేసేసి అంట్లు ఏమన్నా ఉంటే అంట్లు కూడా తోమేసుకుందామని చెప్పేసి ఇంకా అలా పొయ్యి మీద వంట చేసుకుంటూ ఇంకా అంట్లు అయితే తోమేశాను. అంట్లు కూడా అయిపోయాయి, కడిగేశాను. ఇంకా పొద్దున సాంబార్ చేశాను కాబట్టి సాంబారు ఇంకా కాకరకాయ ఫ్రై సరిపోతుంది మధ్యాహ్నానికి. ఇంక టైం అయితే చాలా మిగిలింది. అందుకని చెప్పేసి 10:30 అయ్యింది. ఇంకా మా వాడికి ఏదన్నా చేసి పెడదాము ఇంకా స్నాక్స్ లాగా అని చెప్పేసి ఈరోజు డ్రై ఫ్రూట్స్ తోటి హోల్ వీట్తో కజ్జికాయలు అయితే చేద్దామని చెప్పేసి ఇంక ఇలా స్టార్ట్ చేశాను. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పులు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఇంకా 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. గోధుమ పిండితో చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. ఇంకా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా అంత ఇష్టం లేదు నాకు చేయటం. అందుకని చెప్పేసి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. ఇంకా రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా లేదా బేకింగ్ సోడా వేసుకుంటే కనుక బాగా కరకరలాడతాయి, బాగా పొంగుతాయి అని చెప్పి కొంచెం వేసుకొని ఇంక మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు ఇలా పట్టుకుంటే ముద్ద అయ్యేలాగా వచ్చేంత వరకు కూడా మనం మామూలుగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా. తర్వాత ఇంక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కలిపేసుకోకూడదు. మనం చపాతీలు చేసుకునేటప్పుడు మెత్తగా రావాలని చెప్పేసి మనం లూజ్గా కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకుంటే కనుక మంచిగా రావు. సో అందుకని ఇంకొంచెం అయితే గట్టిగానే వేసుకొని కలుపుకున్నాను. ఇంక ఇలాగైతే తడి క్లాత్ తోటి ఇంకా కవర్ చేసేసుకుంటున్నాను, పిండి అయితే బాగా ఆరిపోకుండా ఉంటుందని. ఇంకా లోపల స్టఫింగ్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలాగా రోస్ట్ చేస్తున్నాను. ముందైతే కొంచెం 1/2 కప్ దాకా బాదం అయితే వేసుకున్నాను. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇంకా 1/4 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని ఇంక ఇలాగా రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదము, జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పు, వేరుశనగ గుళ్ళు వేసాను. దాంట్లో ఇంకా వేరే వేయి కూడా వేసుకోవచ్చు, కానీ ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి ఇవి మాత్రమే వేసి నేను ఇంకా రోస్ట్ చేస్తున్నాను. వీటన్నిటిలో కనుక చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు ఇలాగా చేసేస్తే ఏమన్నా తింటారేమో అని చెప్పే ఉద్దేశంతో ఇంక ఇలా ట్రై చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేస్తాను, కానీ మ్యాక్సిమం వాళ్ళు తినేదానికి ఇష్టపడటం లేదు. డ్రై ఫ్రూట్ లడ్డు బలవంతంగా నేను పట్టుకొని తినిపిస్తేనే తింటున్నారు, లేకపోతే తినట్లేదు. సో అందుకని ఇది ట్రై చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ అయిపోయాయి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఇంకా అలాగా ఫ్రై చేసేసుకొని అన్నీ కలిపి ఇలాగా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకున్నాను. ఇంకా స్వీట్నెస్ కోసం అని చెప్పి బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, పంచదార కూడా వేసుకోవచ్చు నార్మల్ది. ఇంకా 1 కప్పు ఇలా బ్రౌన్ షుగర్ కూడా వేసుకొని మొత్తంగా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసిన కొబ్బరిని కూడా ఇంకా దాంట్లో వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుంటున్నాను. ఇంకా స్టఫింగ్కి అయితే ఇది రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే లోపల కజ్జికాయలకి స్టఫింగ్కి ఇది సరిపోతుంది. ఇంకా పైన పిండిని కజ్జికాయలు చేసేదానికోసం అని చెప్పేసి నేను ఇంకా కజ్జికాయలు చేయడానికి కోసం ఇంకా ఇలా చేస్తున్నాను. ఇంక ఇలా కొద్దిగా పిండి అయితే తీసుకొని ఇంకా రౌండ్గా చేసుకొని చపాతీలాగా చిన్న చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. మరీ పలచగా ఒత్తుకోకూడదు, అలానే మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదు. ఒత్తుకుంటే కనుక అవి మరీ మందంగా ఒత్తుకుంటే కనుక పైనవి అన్నవి కరకరలాడుతూ రావు, మెత్తగా అయిపోతాయి. మందంగా ఉంటుంది. మరీ పలచగా ఒత్తుకుంటే కనుక లోపల పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇంక ఇలా అయితే నేను కొంచెం చిన్న పూరీలాగా చేసేసుకుంటున్నాను కజ్జికాయల కోసం అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా అండి? మీ పిల్లల కోసం అని చెప్పి హెల్తీగా ఏమైనా స్నాక్స్ ఇలాగ ఏదన్నా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కనుక ఆ వంటకం ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా మా పిల్లల కోసం ట్రై చేస్తాను. మంచిగా వచ్చిందో లేదో కూడా మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇంక ఇలాగా కొన్ని అయితే చపాతీలు అయితే ఒత్తేసుకుంటున్నాను. కొన్ని అయితే వేయాలి కాబట్టి ఇంకా వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ముందైతే కొన్ని పూరీల్లాగా రెడీ చేసేసుకొని తర్వాత దాంట్లోకి స్టఫింగ్ అయితే పెట్టుకొని ఇంకా
ఒత్తటం అయితే ఒత్తుతాను ఇంకా కాకరకాయలు చేసేదానికోసం. ముందైతే కొన్ని పూరీలు అయితే కావాలి కదా, ఇంకా అందుకని పూరీలు చేసేద్దాము ఇలాగా అని పూరీలు చేసుకుంటున్నాను. బయట దొరికేవి అంత హైజీనిక్గా ఉండవు. అది కాక డ్రై ఫ్రూట్స్ అవన్నీ మంచిగా వేసి వాళ్ళు మంచిగా మనకి ఎందుకు చేసి ఇస్తారండి. వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేసిస్తారు. మనం వాటిల్నే ఇంకా ఇంట్లో ఓపిక లేనప్పుడు ఇంక తప్పదు, వాటిల్నే తెచ్చుకొని తినాలి. కానీ మనం పిల్లల కోసం అని చెప్పేసి మనమే ఇంట్లో హెల్తీగా స్నాక్స్ అనేది చేసిస్తే కనుక చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక డ్రై ఫ్రూట్స్ అంటారా, డ్రై ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి చాలా చాలా మంచిది. చిన్నపిల్లల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వటానికి బాగా ఉపయోగపడతాయి. తర్వాత వాళ్ళు హెల్తీగా పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేస్తున్నాను స్టఫింగ్ కోసం అని చెప్పేసి. ఇంక ఇలా అయితే కొన్ని పూరీలు అయితే ఒత్తేసుకున్నాను. ఇంకా కజ్జికాయలు చేసేసుకుందామని చెప్పి కజ్జికాయలు చేసుకునేది మౌల్డ్ ఉంటుంది కదా, నా దగ్గర అయితే చెక్కది ఉంది. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చున్నాయి. నా దగ్గర ఓన్లీ చెక్కది మాత్రమే ఉంది. ఆ చెక్క దాంట్లోనే ఇంక ఇలాగా పెట్టేసుకొని 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను నేను. మరీ ఎక్కువ వేసుకుంటే కనుక లోపల అది అనేది బాగా ఎక్కువ అయిపోయి పగిలిపోయి బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా చుట్టుపక్కల వాటర్తో కనుక ఇట్లాగా అద్దుకొని పెట్టుకున్నామంటే కనుక అది బాగా గట్టిగా అతుక్కుంటుంది. ఎందుకంటే చపాతీ పిండి కదా, అదే గోధుమ పిండి కదా, చపాతీలు చేసేటప్పటికి కొంచెం ఆరిపోయేసరికి ఇంకా దాంట్లో స్టిక్కీనెస్ అనేది ఉండదు. సో మనం నీళ్ళు కనుక ఇట్లా అద్ది పెట్టుకొని చేసామంటే కనుక అది అతుక్కుంటుంది, బాగా విడిపోకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంక నీళ్ళతోటి ఇంక ఇలా అద్దేసుకుంటున్నాను. ఇంకా అద్దేసుకొని ఒకసారి గట్టిగా ఇలా ఒత్తేసుకుంటున్నాను విడిపోకోకుండా ఉండటం కోసము. ఇంక ఇలా అద్ది పెట్టేసుకొని కజ్జికాయలు అయితే ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మిగిలినవి కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలాగే ఒక 5-6 చేసేసుకొని పెట్టేసుకొని తర్వాత ఫ్రై అయితే చేస్తాను. సో ఈ ప్రాసెస్లో కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం అని చెప్పేసుకొని ఇంకా నేను స్టవ్ పెట్టేసేసి ఆయిల్ అయితే పోసేసాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేను మిగిలిన కజ్జికాయలు కూడా రెడీ చేసేసాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా నేను ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఇట్లా వేసేసుకుంటున్నాను. మరీ హైలో పెట్టేసుకొని కనుక కాల్చుకుంటే కనుక అవి పైన మాత్రమే ఇదవుతాయి, లోపల అనేది పచ్చిగానే ఉండిపోతుంది. పైకి మాత్రం బాగా గోల్డెన్ కలర్ వస్తుంది, లోపల అంత ఏమి ఉండదు. అంటే అది బాగా కాలదు అని నా ఉద్దేశం ఇన్ సెన్స్. సో అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని ఫస్ట్ కాల్చుకొని తర్వాత హైలో పెట్టుకుంటే మేలు అనేది నా అభిప్రాయము. ఇంకా అలా అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఇలా వేసేసుకొని కాల్చేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక సైడు ఇంకో సైడు అలాగ తిప్పుకుంటూ ఇంకా నీట్గా అయితే కాల్చేసుకుంటున్నాను. ఇంక ఈ ఫ్రై అయ్యేలోపు మిగిలినవి కూడా చపాతీలా పూరీలాగా ఒత్తేసుకుంటున్నాను. దాంట్లో స్టఫింగ్ అయితే చేసి పెట్టేసుకొని మిగిలినవి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసరికి వేరేవి కూడా రెడీగా ఉంటే కనుక ఆయిల్ మరీ హీట్ ఎక్కిపోయి పాడైపోకోకుండా నెక్స్ట్ త్వరగా అయిపోవటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అవి కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇవైతే బాగా కాల్చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలాగా గోల్డెన్ కలర్లోకి అయితే బాగా వచ్చేసాయి. ఇంకా వీటిని చిల్లులు గిన్నెలోకి వేసుకుంటే కనుక చాలా మంచిది. ఎందుకంటే ఆయిల్ అనేది ఏమన్నా ఉంటే కనుక కిందకి స్ట్రెయిన్ అయిపోతుంది. ఓన్లీ అవి మాత్రమే ఇంకా నీట్గా వస్తాయి. అందుకని చిల్లుల గిన్నెలోకి అయితే ఇంకా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇట్లాగా చిల్లుల గిన్నెలోకి కాల్చినవి అయితే వేసేసుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంక నేను చేసినవి అయితే కొద్ది క్వాంటిటీ కాబట్టి ఆ కొద్ది క్వాంటిటీ మొత్తం ఇలా చేసేసుకున్నాను. ఇంక మా వాడు స్కూల్ నుంచి వచ్చేసాడు, ఇంక ఫ్రెష్ అయిపోయాడు. జనరల్గా మా వాడికి ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కనుక చాలా కష్టము, త్వరగా యాక్సెప్ట్ చేయడు. అలాంటిది స్కూల్ నుంచి రాగానే తనే వచ్చి కిచెన్లోకి వచ్చి తనే తీసేసుకొని తింటున్నాడు. ఎందుకంటే నాకు బాగున్నాయి, నాకు నచ్చాయి అని చెప్పేసి తీసేసుకున్నాడు. ఇంక నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకొని ఎలా వచ్చింది టేస్ట్ అని చెప్పేసి నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. చాలా బాగా వచ్చాయి. బాయ్.